వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ విషయంలో ఓటింగ్ లేకుండా లోక్సభలో బిల్ పాస్ చేసి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఏపీకి కేంద్రం 74,500 కోట్లు ఇవ్వాలని పవన్ తో పాటు తనతో కూడిన కమిటీ తేల్చిందన్నారు. ఇప్పుడు కేంద్రానికి పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడుగా ఉన్నారని, ఆయన జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్టు ఉండవల్లి తెలిపారు. పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన మనిషిని, ఆయనకు ఎటువంటి అవినీతి మరకలు లేవని, ఆయన ద్వారా సమస్య పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. పవన్ కేంద్రం చేత సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేయించాలని ఉండవల్లి సూచించారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నాకు ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి వచ్చి ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ రకమైన పరిచయం లేదు. ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి మాకు మధ్య పోని ఇరుపక్షాల వాళ్ళకి తెలుసున్న పలానా ఫ్రెండ్ ఉండి ఉంటాడరా, పలానా అల్లుబాబి చెప్పుంటాడు, ఇలా కూడా ఏం లేదు. ఆయన అసలు పరిచయమే లేదు. నాకు చిరంజీవి గారి పరిచయం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి పరిచయం లేదు. ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ఒకరోజు సడన్గా మా ఇంటి దగ్గరికి మీరు అందరూ వచ్చేసారు. ఏంటంటే ఇప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడండి టీవీలోను, అరుణ్ కుమార్ని పిలుస్తున్నాను, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తున్నానని. నాకు అప్పుడు తెలియదు, ఎందుకంటే నేను టీవీ చూడలే. అప్పుడు సరే అని చెప్తే మళ్ళీ సాయంకాలం 7 గంటలకు అసలు పవన్ కళ్యాణ్ నన్ను పిలవనివ్వండి బాబు, అప్పుడు చెప్తాను మీకంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు. చేసి మిమ్మల్ని కలవడానికి రావాలి నేను అంటే, మీరు ఎందుకంటే రావటం, నేనే వస్తాను, నేను హైదరాబాద్ వస్తూనే ఉంటాను, నేను వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాను. 7వ తారీఖున ఫోన్ చేశాడు ఆయన. 11వ తారీఖున కలిశాను, వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాను. 11 ఆయన కలిశాను. 15వ తారీఖున మేమిద్దరమే కూర్చుని 2 గంటలు చర్చించుకున్న తర్వాత 16వ తారీఖున ఫ్యాక్ట్ ఫైండింగ్ అని చెప్పి ఒక కమిటీ వేశాడు ఆయన. దాంట్లో ప్రధాన పాత్ర అంతా ఐఏఎస్ వాళ్ళకి ఇచ్చాడు. పొలిటీషియన్ని నేను ఒక్కనే, అన్ని పార్టీలని పిలిచాడు, కానీ రాజకీయం నుంచి నన్ను ఒక్కనే ఆయన కూర్చోబెట్టుకున్నాడు వేదిక మీద. పక్కన ఎవరంటే పద్మనాభయ్య గారు, జేపీ జయప్రకాష్ నారాయణ గారు, ఐఓఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు, అంతా ఐఏఎస్లు పెట్టుకున్నాడు. పార్టీలు అందరినీ కొనతాల రామకృష్ణ గారు వచ్చాడు, మన సిపిఐ రామకృష్ణ గారు, పార్టీలు వాళ్ళందరూ వచ్చారు, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, వీళ్ళందరూ వచ్చారు, కూర్చున్నారు. వేదిక మీద మాత్రం నన్ను కూడా పక్కన కూర్చోబెట్టాడు ఆయన. పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి 16వ తారీఖు సాయంకాలం రిలీజ్ చేశాం. 15, 16 2 రోజులు మీటింగ్ అయింది. 74,542 కోట్ల రూపాయలు. ఇందులో ఎక్కువ పాత్ర ఎవరిదంటే పద్మనాభయ్య గారిది. ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. మీ తరం వాళ్ళకి అంత తెలియకపోవచ్చు, కానీ మా తరం వాళ్ళకి ఆ టైంలో ఎక్కడ ఏ ఆపరేషన్ అన్నా కొంచెం క్రిటికల్ ఆపరేషన్ వచ్చిందంటే, అస్సాంలో గొడవలైనా, నార్త్ ఈస్ట్లో గొడవలైనా ఇమీడియట్గా ఎవర్రా ఆఫీసరు వెళ్ళి సెటిల్ చేయగలవాడంటే ఈ పద్మనాభయ్య గారు వెళ్ళేవాడు. ఆయన మన జిల్లా వాడే అనుకుంటా కూడా, లేకపోతే పక్కన కృష్ణా జిల్లా. ఇక్కడ దగ్గర బాగా పద్మనాభయ్య అన్న పేరే, అంటే ఇది మాస్లోకి ఆయన ఎక్కువ మీడియా ఇది లేదు ఆయనకి, కానీ డెఫినెట్గా ఆయనకు తెలుసు ప్రపంచం ఏం నడుస్తుంది, భారతదేశం ఏం నడుస్తుంది. ఆయన పెట్టారు నేను. ఆయనకి ఆయన తయారు చేసుకు వచ్చాడు. ఆయన ఒకరోజు టైం తీసుకున్నాడు, ఒక రోజు 2 రోజులు కాదు, 15 రోజులు టైం తీసుకున్నాడు ఆయన. మార్చి 3వ తారీఖున హైదరాబాద్లో ఆవాస్ అనే హోటల్లో మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఆయనే తయారు చేసుకొచ్చాడు, నేను, పవన్ కళ్యాణ్ గారు. అందులో ఏ పాయింట్లు ఉంచాలి, ఏ పాయింట్లు తీసేయాలి. ఐఓఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు. మొత్తం ఆయనదే ఖరారు చేశారు అంతా. పద్మనాభయ్య గారు అంటే చాలా ఎక్స్పర్ట్ గారు. ఆయన తేల్చిన లెక్కే 74,542 కోట్ల రూపాయలు మనకి కరెక్ట్గా సెంటర్ నుంచి స్టేట్కి రావాల్సింది రాలేదు. ఇది ఏ ఇయర్లో? 2018 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండగా. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి అయిపోయినటువంటి 4 నెలల తర్వాత మొత్తం ఫైల్స్ పట్టుకుని వెళ్ళాం. నేను, బల్లుబాబి, చెరుకూరు రామారావు మా ఫ్రెండ్, ఆయన, ఇంకెవరు లేదుగా, మేము ముగ్గురు వెళ్ళాం. వెళ్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు మీటింగ్కి వెళ్ళాడు. ఆయన గుంటూరు మీటింగ్ అవుతుండగా వర్షం పడింది. మీటింగ్ అయిపోయి హెలికాప్టర్లో వెనక్కి వచ్చేస్తాడు అనుకుని నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వర్షం వల్ల హెలికాప్టర్ ఆగిపోయింది. సరే, నేను ఈయనెవరో గిరిజా శంకర్ గారు ఉన్న ఆయన, సతీష్ చంద్ర, వీళ్ళిద్దరికీ మొత్తం ఫైల్స్ అని చూపించాను. అయ్యా, నేను ఊరికే చెప్పట్లేదు, ఇదిగో రాజ్యసభ రికార్డెడ్ వెర్షను, లోక్సభ రికార్డెడ్, ఈ 2 వాళ్ళు ప్రింట్ చేసిన బుక్కులు. ప్రతిరోజు ఏం జరిగిందో సభలో వాళ్ళు ప్రింట్ చేస్తుంటారు. ఈ ప్రింట్ చేసిన బుక్కుల్లో చూడండి,
ఎలా ఈ బిల్లు పాస్ అయిందని అంటారు? అందులో బుక్ రాశాడు ఏమని, ఇగో అడిగాడు ఈయన లేచి. ఆవిడ ఏమందంటే, స్పీకర్ గారు తల లెక్కెట్టేస్తున్నాను, నో ఇది 376 ఏదో ఉంది, దాని ప్రకారం ఓటింగ్ లేదు, ఆయస్ అందరూ నిలబడండి, నోస్ అందరూ కూర్చోండి అంది అని 360 ఆయస్, 100 నోసు, బిల్లు పాస్ అయింది. నెక్స్ట్ సెకండ్ అలా మొత్తం చేయాలి. పాస్ చేయడం అంటే బిల్లు ఒకటి బిల్లు పాస్ అయిపోయిందంటే కుదరదు. ప్రతి సెక్షను ప్రజలను అడగాలి, అక్కడ ఓటింగ్ పెట్టాలి, పాస్ చేయాలి. ఎందుకంటే కొంతమంది కొన్ని సెక్షన్లు నచ్చకపోవచ్చు. ఇక తర్వాత నుంచి మానేసింది అవన్నీ. వాళ్ళు లేచి అడుగుతూనే ఉన్నారు, అది రికార్డ్ అయింది. అమ్మ తల్ల లెక్కెడతానో, తల్ల కూడా లెక్కట్లేదు అని ఓవైసీ, సౌగత్ రాయ్ అని బెంగాల్ ఆయన, వీళ్ళిద్దరూ ఇదే గొడవ మొత్తం రికార్డ్ అయింది. తలలు కూడా లెక్కట్లేదు, అయిపోయింది, పాస్ అయిపోయింది అన్నారు. అంతా 20 మినిట్స్లో క్లోజ్. ఇది చూపించాను. చూపించి దీని మీద అండి బాబు నేను చేస్తుంది గొడవ, ఇలా చేస్తే కూడా మన బయటికి దోసేసి అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అంటుంటే లోపల ఫోన్ వచ్చింది. నేను ఇంకా వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అరుణ్ కుమార్ని ఆపమన్నారు, కారులో వచ్చేస్తున్నారు. అంటే గుంటూరు నుంచి కారులో నేను ఎంతసేపు పడుతున్నాను బాబు, నేను మీకు చెప్పేశాను కదా అని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాం, వెళ్ళిపోదామని. ఎందుకంటే నాకు కన్వే అయింది. అందులో సతీష్ చంద్ర ఉన్నాడు, గిరిజాశంకర్ అని ఆయన ఐఏఎస్, వాళ్ళిద్దరూ విన్నారు. చెప్తారు సీఎం గారికి, నేనే చెప్పాలని ఉంది, నాకన్నా బాగా చెప్తారు వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు.